ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున పేరట దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్ని ఇంతవరకు ఆయన యొక్క హస్తపు నీడలో ఆయన మనల్ని దాచాడు, భద్రపరిచాడు. ఎండల వేళ, ఎండల కాలం, విపరీతమైనటువంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. కనుక వాటన్నిటినీ మనము దేవుని కృప చేతనే తప్పించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళకపోయినా, బయటికి ఎక్కడికి సంచరించకపోయినా, వడగాలులు, ఎండ దెబ్బ, ఎండ వేడిమి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆయన యొక్క హస్తపు నీడలో భద్రపరచబడి ఉన్నామని విశ్వాసంతో, ధైర్యంతో మనం ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మన యొక్క లేఖన భాగం శాపము, దీవెన. కొంతమందికి దేని విషయంలో శాపం ఇష్టం కలిగి ఉంటారో మనం వారి క్రియలను బట్టి చూస్తే మనకు తేటగా అర్థమైపోతుంది. కొంతమంది శపించుటే వానికి ఇష్టంగా కొనసాగించబడుతుంటారు. దీవించే విషయం అనేది కొంతమందికి ఇష్టంగా ఉండదు. ఎప్పుడు చూసినా వాడి టైప్ అవ్వాలి, వీడి టైప్ అవ్వాలి, ఆ కుటుంబం ఇటు అయిపోవాలి, ఈ కుటుంబం ఇటు అయిపోవాలి, ఆ పరిచర్య ఇటు అయిపోవాలి, ఈ పరిచర్య ఇటు అయిపోవాలి. ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడప్పుడు అవుతుందా, ఎప్పుడప్పుడు జరుగుతుందా, నేను అన్నానా, నేను చెప్పానా, నేను అన్నానా, నేను చెప్పిందే కరెక్టు, నా మాటే కరెక్టు, వీళ్ళు ఇటు అయిపోతారో నాకు తెలుసు, వీళ్ళ కుటుంబం ఇటు అయిపోతుందని నాకు తెలుసు, వీళ్ళ కుటుంబం ఇట్లా బజారు పడుతుందని నాకు తెలుసు, జరగబోయేది ఇదే అని నాకు తెలుసు అన్నట్లుగా ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే కొనసాగించబడుతున్నారు. 109వ కీర్తన 17వ వచనంలో ఈ మాట రాయబడింది, శపించుట వానికి ఇష్టం కనుక వాడు దాంట్లోనే ఉంటాడు. దీవించేది వాడికి ఇష్టం లేదు కాబట్టి ఆ దీవెన వాడికి రాదు అని. ఇప్పుడు నువ్వు శపించే విషయంలో ఇష్టం కలిగి ఉన్నావా, లేకుంటే ఇతరుల్ని దీవించే విషయంలో ఇష్టం కలిగి ఉన్నావా? పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్నెవరైనా దూషిస్తే నేను వారిని శపిస్తాను అన్నాడు. దూషిస్తే చాలు దేవుడు వారిని శపిస్తాను అంటున్నాడు. చి అని అంటే, ఫు అని అంటే, లేకుంటే ఇంకొక విధంగా చిన్నచూపు చూసి నిర్లక్ష్యంగా హేళన చేసి మాట్లాడితే, తృణీకరించి మాట్లాడితే దేవుడు వారిని కూడా అలాగే చేస్తాను అని అంటున్నాడు. దేవుడు వారిని కూడా అలాగే నడిపిస్తాను అంటున్నాడు. మరి ఈ ఉదయకాలం ముందు నీకు శాపము లేక ఇతరుల్ని దూషించడం, శపించడంలో నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా, లేక ఇతరుల్ని ఎవరైనా సరే మనకెందుకు, సరే దేవుడు మీకు తోడుగా ఉండను గాక, అయ్యా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఇట్లాగా మనం దేవుని పేరట వారిని దీవించడానికి ఇష్టపడుతున్నామా, లేకుంటే శపించడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. తనను దూషించి శపించినటువంటి షిమిని తిరిగి వచ్చినటువంటి సందర్భంలో తనని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి షిమిని దావీదు ఏమాత్రం దూషించలేదు. ముందు దూషించినప్పటికీ దూషించలేదు. తిరిగి వచ్చిన తర్వాత దావీదు తనను ఎదుర్కొన్నటువంటి షిమిని అప్పుడు కూడా ఏమీ అనలేదు. ఈరోజు ఇజ్రాయిల్లో ఎవరైనా చావడానికి వీలవుతుందా? దేవుడు నన్ను తిరిగి తీసుకొచ్చారు కాబట్టి ఇతని జోలికి మీరు మానేసేయండి, ఇది పోవద్దండి అని చెప్పి ఆ షిమిని చంపనివ్వకుండా రెండోసారి కూడా, మొదటిసారి కాపాడాడు, రెండోసారి కూడా కాపాడాడు. దేవుడు వారికి అనుమతించాడేమో, జరగనివ్వండి. ఈరోజున మన జీవితంలో మనము ఇతరుల్ని దూషించే వ్యక్తులుగా ఉంటున్నామా, ఇతరుల్ని శపించే వ్యక్తులుగా ఉంటున్నామా, ఇతరులకి హాని కలుగు చేసే వ్యక్తులుగా ఉంటున్నామా, లేకుంటే నిజంగా దేవా వీరి మీద మీ కృపను ఉంచండి, వీరి మీద మీ దయను ఉంచండి, వీరి యొక్క జీవితాలని సరిచేయండి, వీరి పొరపాట్లు తప్పిదాలను మన్నించండి అంటూ మనం వారిని దీవించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన జీవితాలను మనం జ్ఞాపకం చూసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి చెప్పాలి, యేసయ్యా నన్ను సహాయం చేసి దర్శించు నాయన, నా ఎడల మీరు కృపను కనపరచండి అని మనం ప్రార్థన చేస్తే, అయ్యా ఇంతవరకు తెలుసో తెలియకో నేను ఇతరులను గురించి తృణీకరించాను, అవమానకరంగా మాట్లాడాను, శపించాను, వారి లోటుపాట్లను, వారి తప్పిదాలని అనేకులకి నేను చెప్తా వచ్చాను, ఇక నుండి నన్ను మన్నించండి, ఇక మీద నేను అలా చేయను,
ఇక మీదట వారు ఎలాంటి వారైనా సరే దీవెనకరంగా ఉండేటట్లుగా, దేవుడు వారికి తోడుగా ఉండేటట్లుగా, దేవుడు వారిని సంరక్షించినట్లుగా, దేవుని యొక్క మార్గాల్లో వారు నూతనపరచబడి నడిపించబడేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నేను వారి కోసం ప్రార్థన చేస్తాను అని నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం చేయగలిగితే నిశ్చయముగా దీవెన నొందేటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఎందుకంటే నీ నోట్ల నుంచి శపించటం రావటం లేదు కదా, నీ నోట్ల నుంచి దీవించడం ప్రారంభమైంది కాబట్టి నీ నోట్లో నుంచి ఆ వస్తున్న దీవెనని బట్టి నువ్వు కూడా దేవుని ఎదురు నుండి దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పేతురు ఈ మాట అంటాడు కదా, ఒకే జలలో నుండి మంచినీళ్ళు ఒకవైపు నుండి మరొక వైపు చేదు నీళ్ళు లేక ఉప్పు నీళ్ళు మరొక వైపు నుండి రాగలుగుతాయా? ఒక జలం నుండి రెండు రాలేవు కదా. అలాగే ఒక జీవితంలో నుండి రెండు అనుభవాలు ఉండవు కదా. కనుక దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేని యందు ప్రీతి కలిగి ఉన్నాం? శాపంలోనా, శపించే విషయంలోనా, దీవించే విషయంలోనా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకు నా పరిస్థితి, నా కుటుంబం ఇలాగ ఉంది అని నీవు పరిశీలన చేసుకో. దేవుని దగ్గర అడుగు, అయ్యా నేను ఇతరుల్ని తృణీకరించానేమో, ఇతరుల్ని దూషించానేమో, ఇతరుల్ని అవమానపరిచానేమో, లేని మాటలు వారి విషయంలో పుట్టించానేమో, ఈ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర జ్ఞాపం చేసుకుంటూ ప్రభు యొక్క ఆత్మ ద్వారా గతకాలంలో జరిగినటువంటి వాటన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపడి ఇక ముందైనా సరే నేను ఇక మీదట ఎవరిని ఇలాగ నేను తృణీకరించినయ్యా, శపించినయ్యా, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడినయ్యా, దేవా మీ యొక్క రక్త ప్రోక్షణ నా మీద చేసి నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి. నేను మీ యొక్క సన్నిధిలో దీవెన నొందే పరిస్థితి నన్ను పొందుకునేటట్లుగా నేను ఇతరులను దీవిస్తానయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా మన జీవితాలను ఆయన కరుణిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. భూమి మీద మనం ఏ విత్తనాలు విత్తుతామో అదే కదా మనం కోసుకుంటాం. అలాగే మనం దీవెనను విత్తామంటే దీవెనే వస్తుంది. మనం శపించడం ప్రారంభించామంటే శాపమే మనకు తిరిగి వస్తుంది. తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించామంటే అదే మనకు తిరిగి వస్తుంది. దేవుని ఆత్మ మనకి ఇస్తున్నటువంటి ఈ ప్రత్యక్షతను నువ్వు మర్చిపోకుండా, వాళ్ళు ఒకవేళ వాళ్ళలో ఎంత లోపాలు ఉన్నా సరే తమ్ముడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు తన నామ మహిమార్థమే నిన్ను వాడుకుంటాడు అని మనం దీవించడం ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఇది కాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేని విషయంలో మేము ప్రీతి కలిగి ఉన్నామో దేవా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభువా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. మీ కృపను మా ఎడల కనపరచండి, మీ కృపను మా ఎడల కనపరచండి, మీ కృపను మా ఎడల కనపరచండి. ప్రభువా మా జీవితాల్లో మేము తెలుసో తెలియకో గతకాలంలో కొంతమందిని మేము తృణీకరించి ఉన్నాం. నేను కూడా తృణీకరించానయ్యా. కొంతమందిని తక్కువ చేసి మాట్లాడాను. కొంతమంది యొక్క బలహీనతల గురించి నేను దాన్ని చాలాసార్లు చాలామంది దగ్గర నేను ఎక్స్పోజ్ చేశాను. సేవకుడుగా నన్ను నేను మన్నించమని మీ సన్నిధిలో తగ్గించుకొని ప్రాధేయపడుతున్నానయ్యా. నా పొరపాట్లు కూడా నేను ఒప్పుకోలు చేస్తున్నాను. ఈ యొక్క నాయన అయ్యా మీ మాటలు మాకు తెలియచేస్తున్న ఈ క్షణంలో, ఈ సమయంలో అయ్యా మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. క్షమించండి. మేము దేని యందు ప్రీతి కలిగి ఉండాలో మీ ఆత్మ మాకు ఇచ్చిన వివరణగా ఈ స్తోత్రాలు. మేము నాయన అయ్యా దీవించే విషయంలో ప్రీతి కలిగి ఉన్నట్లయితే దీవెన వచనం మా మీదకు వస్తుంది. శపించే విషయంలో, తృణీకరించే విషయంలో, దూషించే విషయంలో మేము ప్రీతి కలిగి ఉంటే అవే మాకు వస్తాయని మీ యొక్క ఆత్మ మమ్మల్ని హెచ్చరించారు. మన్నించండి. మా పొరపాట్లు తెలియచేశారు, మా బుద్ధిహీనతలు తెలియచేశారు. క్షమించమని కోరుకుంటున్నాను. నాతో పాటు ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు క్షమించండి. అయ్యా మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాం. మా ఈ దుస్థితికి కారణం మా బ్రతుకులే, మా నోటి మాటలే, మా ఆలోచనలే అని మేము గుర్తెరిగామయ్యా. మన్నించండి. రాబోతున్న కాలంలో మీ కొరకు మేము అయ్యా దీవెన నొంది మీకు సాక్షులుగా ఉండేటట్లుగా మా ఒక్కొక్కరిని మీరు దయతో దృష్టించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మరొక్కసారి క్షమించి కృప చూపించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందినాము. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా మనము దేవుని యందు ప్రీతి కలిగి ఉన్నామో డిసైడ్ చేసుకునే దినం ఈరోజు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని అప్పగించుకున్నాం. చూడండి, పాపాత్మురాలుగా పట్టబడి రాళ్ళు చేత పట్టుకుని వచ్చిన జనసమూహం ఎదుట నిలబడినటువంటి ఆ స్త్రీని ఉద్దేశించి యేసేయమన్నాడు, అమ్మా అని పిలిచాడు. అమ్మా, వారు నిన్ను శిక్షించలేదా? ఎవరు నిన్ను శిక్షించలేదా? ఒకసారి ఆలోచించండి. ఆయనకి తెలియంది ఏముంది? ఆమె పాపాత్మురాలని. ఆయనకంటే మనం గొప్పలమా? ఆయనకంటే పరిశుద్ధులమా? ఆయనకంటే మనం చాలా వైరాగ్యం కలిగిన వాళ్ళమా? యేసే అంతటా ఆయనే భూమి మీదకి వచ్చి అమ్మా అని ఒక వ్యభిచారిని పిలిచాడంటే ఆలోచించి చూడండి, మనం ఎంత సరౌండర్ అయిపోవాలి. ఎదుటి వాళ్ళు ఎంత ఎంత భయంకరమైన దుర్మార్గులైన, వ్యభిచారులైన, అక్రమాల్లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే, ఎంత ఘోరమైన వ్యక్తులైనా సరే మరి మా అమ్మ అని పిలవగలమా? ఆ విధంగా వారిని ప్రభు ప్రేమను బట్టి మనం వారిని దీవించినట్లయితే చిన్నగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నీకు దీవెన కలుగు చేస్తాడు. నువ్వు వాళ్ళని దీవిస్తున్నావు కాబట్టి నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు అనేకులకు షేర్ చేసి ఈ పరిచయలను ప్రభు యొక్క సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అనేకులు దీవెన కొరకు ఈ పరిచయలను మీకు సహాయం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉంది.